హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో వచ్చేసి ఏంటంటే నేను చెప్పాను డైరెక్ట్ అయిపోయాక చూపిస్తా, ఎందుకంటే సర్ప్రైజ్ రెండు సర్ప్రైజ్లు. బిగ్ అచీవ్మెంట్ అనుకోరు, బిగ్ అచీవ్మెంట్. ముందు మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? చలో గైస్, ఇప్పుడు మేము అలా పోయినాక ఇక మీరే పర్సన్ అయిపోతారు. అయ్యో ఇదేం రాబోయే ఇట్లా కొన్నారు, అయ్యో ఇదేం ఇట్లా ఇట్లా చలో అది కనుక చూపిస్తాం మంచిగా స్టార్టింగ్. గైస్ మేమైతే ఇప్పుడు టీడీ మినీ తిరుపతి వచ్చినాం. ఇది హిమత్నగర్లా ఎందుకు వచ్చినాం అనేది ఇప్పుడు మీకు వీడియో మొత్తం చూసి అర్థమవుతుంది. సర్ప్రైజ్ ఏందో చూడండి. This is our DJ and Pocket 3. DJ వచ్చిందా? కెమెరా రొటేట్గా పెట్టాడు. This is new cameraman. Camera. This is our cameraman. This is DJ. Okay. Yo, mic. రోడ్ పైన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బ్రాస్. మేము ఇప్పుడే గుడి పోయి ఇది ఓపెన్ చేసినాం బాక్స్. వీడు ముంగడికి వీడియో తీస్తుండు. ఓ కోమా షార్ట్, కానీ మాకు వారానికి వస్తారే నేర్చుకుంటాం. మైక్ ఎట్లా వారంలో నేర్చుకుంటాం. ఇగో వీళ్ళు చూడు రోడ్డు మీద తమాషా చేస్తారు. బాగా చూసిరా సరే ఎట్లా తిరిగింది అది. హెల్మెట్ ఎట్లా చూడు తిరిగాడు. మళ్ళీ నీకు నీ సైడ్ చెప్తాం. పాడాడుకో షేక్ ఆడిస్తాం. ఇక అందరు మమ్మల్ని చూస్తారు. ఇక్కడ ఈ ఫీలింగ్ ఏంట్రా? ఉండేదో వణుకుతున్నట్టుందిరా. ఇంకా టైంలో ఇంటికి లాంగ్ వీడియో తీయాలి. ఇక్కడ వస్తుందా పోమా గైస్, చూస్తే బుర్ర మేము పోతాం. మీరు ఇంట్లోనే చూసుకోవడానికి వస్తారు. కానీ చలో ఫేస్ ట్రాకింగ్ పోయింది సరే. అదే ఫేస్ ట్రాకింగ్ చూసిరా గైస్, నీ ఎటు తిరిగి అటు తిరుగుతుంది. నువ్వు తిరుగురా నాకు వచ్చాను. నా పైన ఎక్కేస్తా నాకు. అరే జుంబారే రే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. జుంబారా వెనకాల పోరేదో చూస్తారు చూస్తారు. ఈ సిగ్గేం అయితే లేదు ఇప్పుడు. వాడికి సిగ్గు శరం మానం మర్యాద ఏది లేదంట. చలో బండి తీరి ఏడుంది బండి. గైస్ ఈడు ఏం చేస్తుంది తెలుసా? ఈడు ఫస్ట్ మైక్ డిక్కీలో పెట్టినప్పుడు అన్బాక్స్ చేయకముందేమో వచ్చిండు మా బండి పైన ఎక్కిండు. ఇప్పుడు అన్బాక్స్ అయింది కదా, మెల్ల మైగన్ బండి పైన ఎక్కి నేను వీడియోలో రావాలని నాకు ఆశ. దొంగ ఆడాడు పెద్ద తెల్లగా క్లారిటీ. ఇక అవసరం లేదు ఎడిటింగ్ లా తెల్ల చేసుకోవడం, ఇళ్ళనే తెల్ల వస్తుంది కాబట్టి ఇక బుర్ర పాలు వీడియో వస్తాయి. ఇక మనం సిగ్గుపడదా లేదు. కోవా షార్ట్, కోవా కోరెంటీ, నో గ్యారంటీ. ముంగడ దొంగ పంతులు చూస్తుండు, నీకు జూమ్ కొడుతున్నావు ఇప్పుడు. చలో ఇంటికి పోయినాక లాంగ్ వీడియోలు అన్ని చేసేద్దాం. రైటా బాయ్. మీరే పిక్చర్లు అయిపోయారు కదా బుర్రా పాడానుకోరా బెటే. మేము ఇప్పుడు తీసేది మీ డీజేలోనే తీస్తున్నాం. మా ఫోన్లో చూపిరా నీ ఫోన్. మా ఫోన్లు మా ఫోన్లు ఇవన్నీ ఉన్నాయి. 2 iPhoneలు ఉన్నాయి, ఇంట్లోనే తీస్తుండే మేము. నజర్ ఇంటికాడ మస్తు టైం పడుతుంది అనుకో. 10 ఎగిరేస్తున్నాం. వీడియో కాల్ ఇక నాన్ స్టాప్ వస్తే లాంగ్ వీడియోలు. 5 మంది ఫోర్ నన్ను చూసుకుంటూ పోతారు. ఎందుకంటే డీజే కాల్ ఇటు పట్టుకుంటారు. ఇదేమో పెద్ద క్రియేటర్స్ అనుకుంటారు. ఫోటో అడిగారు నువ్వు అన్ని అడిగిరా. నన్ను వచ్చి నన్ను పెళ్లి చేసుకో అంటుంది. నేను అవన్నీ చేసుకో అని చెప్పిన. మా వాళ్ళ ట్రాఫిక్ అవుతుంది. ఓకే మళ్ళీ ఎందుకంటే నువ్వు ట్రాఫిక్ మళ్ళీ వచ్చి నిలబడ్డాడు కాబట్టి అవుతుంది. రోహిత్ గాడు అరవింద్ ఎట్లా పెట్టే ఎట్లా అనిపిస్తుంది? పాడుంది అనుకో కెమెరా. మైక్ పట్టుకో. నాకు 2 వీడియోలు చేసుకుంటే ఇస్తా కెమెరా. పైసలు అయితే అయ్యా అరవింద్ గారు అప్పట్లో డైలాగ్లు కొడుతుండే. పెళ్ళి ఎప్పుడు మళ్ళా ఉందా లేదా? డైలాగులు కొడతా కెమెరా అయ్యా చూడే చూసుడు అయ్యా అనుకో.
అరే మనకి ఇలా పెట్టుకోనికి వస్తలే. చదువు రాదు guys, అందుకే మైక్ ఇచ్చేయి. చదువు రాదు. పెట్టుకోరా నాయనా మైక్ పెట్టుకో నేను కొంటా అట్లాంటి 10 కొంటా. మైక్ పెట్టుకొని మాట్లాడతాడు. ఎప్పుడు కొంటాడో చూద్దాం. ఇక ఇప్పుడు మేమైతే పోతున్నాం ఇంటికి. సిగ్గు అయితే లేదు తెలుసా, ఇంతకు ముంగడికి ఒక అన్నాడు పోయిండు అట్టనే ఉన్నాం మనం. వాళ్ళ మీద ఎట్లా పోసుకుని పోతుంది సిగ్గు అనేది మర్చిపోయినాం. డీజే వచ్చిన వల్ల ఇక దీంతో కంటెంట్ మొత్తం బుర్రా పాడు. ఇంకోటి, ఈ మైక్ పట్టుకుంటే మస్తు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నిజంగా. ఏదో అనుకుంటారు. సరే మనం ఇట్లా వాగుతూనే వెళ్ళిపోతూనే ఉంటాం అనుకో. ఇగో దొంగ సం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన కనిపించేది లోపల ఏం రికార్డ్ అవుతుందో. సో మనము అనుకో ఫోన్ అంటావా ఇట్లా పట్టుకొని ఇట్లా పోతుంటే చుట్టుపక్కల అంతా మనల్నే చూస్తారు. అప్పుడు సిగ్గు మొత్తం ఎంత షై ఫీల్ అవుతాం తెలుసా. అరే ఆడు చూసి నవ్వుతుంటే ఇట్లా మొత్తం తలకాయ కిందికేసుకోవాలి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు బికాస్ ఆఫ్ DJI. ఎందుకంటే సన్న కట్ట తీరు ఉంటుంది మంచిగా ఉంటాయి. కెమెరా అన్ని యూట్యూబ్ పైసల నుంచి వచ్చినాయి. యూట్యూబ్ పైసలు ఏమో యూట్యూబ్ పైసలు వచ్చినప్పుడు చెప్తాం. మాకు ఇంకా మానిటైజేషన్ కాలేదు, అయితే ఇంకొక 2 months జల్దీ అయిపోతుంది అనుకో. ఇప్పటికైనా వస్తాయి లాంగ్ వీడియోస్. ఇక ఇప్పటికే రెగ్యులర్ వస్తాయి కాబట్టి లాంగ్ వీడియోస్ కంపల్సరీ మానిటైజేషన్ అవుతుంది అకౌంట్. ఇక మీరు వ్యూస్, లైక్స్, షేర్స్, సబ్స్క్రైబ్లు అన్ని కొడితే ఇట్లా పోయి ఇంకొకటి కొత్తగా మేము ఈవినింగ్ రీల్ వస్తుంది. ఈవినింగ్ రీల్ ఏమో అది షార్ట్ వీడియో లాంగ్ వీడియో అనుకున్నాం కానీ కానీ ఇంకా రీల్ రూపంలో మంచిగా బుర్రా పాట ఎడి చేశాడు కనియాడు. ఇప్పుడే చూపియం సస్పెన్స్. గుడికానే ఉన్నాం కదా, గుడితో ఇట్లా చూపించేసాయి. ఇక ఒక్క నిమిషం కెమెరా తిప్పుతున్నా నేను. ఇంకొక కొత్తగా ఐడియా ఓపెన్ చేసినాం. టీమ్ షూట్స్ ఏమైనా రెంట్ కావాలంటే రెంట్ కాదు కానీ ఇక మీకు టైపరా రెంట్కి కాదు కానీ ఇప్పుడు ఏదైనా ప్రమోషన్స్ మీరు ఇప్పుడు సపోజ్ బ్లాగర్ అన్నా కానీ లేదా ఏదైనా బండి కొనుక్కోనికైనా కార్ కొనుక్కోనికైనా పోయిరు అనుకో. ఇప్పుడు మీకు వీడియో కావాలి కదా, ఆ వీడియో కావాలంటే మేము ఏం చేస్తాం, మీరు మాకు DM అయితే మేము వచ్చి షూట్ చేసి విత్ ఇన్ ఎడిటింగ్ 24 hours షూట్ ప్లస్ ఎడిటింగ్ 24 hours మీకు డెలివరీ చేస్తాం. మీకు ఒకవేళ నచ్చకపోతే మళ్ళీ అలా చేంజెస్ కూడా చేస్తాం. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ DM us, ఓకేనా. టీమ్ షూట్స్ మా టీం అంతా వస్తాం 4 బికాస్ DJI ఉంది. ఇప్పుడు ర్యాంప్ అనుకో ఎట్లా వేసాం తెలుసా, అప్పుడు ఇక మొత్తం ఇట్లా ఉంగుతాం అట్లా. ఓకేనా గైస్, చలో ఇక ఇప్పటికే వీడియోలు ఎంత ఎక్కువ అయిపోయింది. మేము ఇంటికి పోయి ఇక తినేసి రీల్స్ చేసేది టైం వస్తుంది, ఎందుకంటే టైం సరిపోతలేదు. అందరూ ఓకేనా, మనల్ని చూసుకుంటా అయినా సిగ్గు అనేది వస్తలేదు. ఎందుకంటే ప్రౌడ్ ఆఫ్ ఇది చూపిస్తూనే ఉంటాం ఇక మీకు దెబ్బల మీద వీడియోల మీద వీడియోలు. మేము ఇంకొకటి ఫిబ్రవరిలో ట్రిప్ పోతున్నాం. నలుగురం పోతున్నాం. టీం అంతా ఆడు లక్ష్మణ్ రాడు, మనందరూ చూసి ఒక్కడే బొట్టు పెట్టుకుని గైస్. వచ్చి ఏం తెలుగు వస్తున్నారా సిగ్గుపడుతుంది గాయస్. పంజి బంటి బాయ్ బాయ్ బండిది ఫోటో దిగుదాం, స్టోరీ పెడదాం.